హలో, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్. మనం లా ఎక్సలెన్స్ ప్రిలిమ్స్ రివిజన్ సిరీస్ ఒకటి చేద్దాము. యూపీఎస్సీ ప్రిలిమ్స్ ఇయర్ ప్రిలిమ్స్కి క్విక్గా హై ఈల్డింగ్ ఏరియాస్ మీద రివిజన్ చేద్దాం అనుకున్నాం. దాంట్లో ఫస్ట్ వీడియోగా ఇంపార్టెంట్ డిసీజెస్ ఇన్ న్యూస్ అన్న ఈ వీడియో చేస్తున్నామండి. 11 ఇంపార్టెంట్ డిసీజెస్ ఉన్నాయి న్యూస్లో. వాటి గురించి చాలా క్విక్గా రివిజన్ కంప్లీట్ చేసేద్దాం. దీనికి సంబంధించిన పీడిఎఫ్ కూడా మీకు వీడియో కింద డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉంటుంది. స్టార్ట్ చేద్దామా మరి? ఫస్ట్ డిసీజ్ వచ్చేటప్పటికి కోవిడ్-19. సరే, కోవిడ్-19 అనేది డిసీజ్ పేరు. WHO దీనికి పేరు ఇవ్వడం జరిగింది. దాని వైరస్ పేరు SARS-CoV-2. ఇది ఏ విధంగా వ్యాప్తిస్తుంది? జూనోటిక్ అంటే యానిమల్స్ ద్వారా హ్యూమన్స్కి వ్యాప్తిస్తుంది. ఆ తర్వాత ఇన్ఫెక్టెడ్ హ్యూమన్స్ నుంచి హ్యూమన్స్కి వ్యాప్తిస్తుంది. దీనికి సిమ్టమ్స్ అంటే ఇవి వచ్చినప్పుడు ఎటువంటి లక్షణాలు ఉంటాయి? కఫ్, నిమోనియా ఇలాంటివి ఉంటాయి. దీన్ని డయాగ్నైజ్ చేసేందుకు RT-PCR కంక్లూజివ్ టెస్ట్గా వాడతాము. ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్, ర్యాపిడ్ యాంటీబాడీ టెస్ట్ని టెస్ట్కి వాడతాము, బట్ నాట్ కంక్లూజివ్. మరి దీనికి వ్యాక్సిన్ ఉందా? ప్రస్తుతానికి లేదు. హ్యూమన్ ట్రయల్స్ ఉంది. రష్యా యొక్క స్పుత్నిక్ 5 మేము వ్యాక్సిన్ డెవలప్ చేసామంది, కానీ కంప్లీట్ ఎఫెక్టివ్ కాదా అవునా మనకు తెలీదు. మరి దీనికి సంబంధించి ప్రిలిమ్స్లో ఇలా కూడా అడగచ్చు, ఎవరు దీన్ని పాండమిక్గా డిక్లేర్ చేశారు? WHO. ఈ కరోనా గ్రూప్కి సంబంధించిన మిగిలిన వైరస్లు సార్స్, సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్, మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్స్ని కూడా WHO పాండమిక్స్గా గుర్తించడం జరిగింది. దీని యొక్క R0 అంటే దీని యొక్క స్ప్రెడ్ రేట్ అనేటటువంటిది ఎక్కువగా ఉంది. ఇండియాలో కరోనా వైరస్కి సంబంధించినటువంటి గ్రూప్లో A3I అనేటటువంటిది డామినెంట్ కరోనా వైరస్ స్ట్రెయిన్. నెక్స్ట్ వచ్చేటప్పటికి నిపా వైరస్ డిసీజ్. కరోనా వైరస్ న్యూస్లో ఉన్నప్పుడే మనకి నిపా వైరస్ అన్న దాని గురించి కూడా న్యూస్లో ఉంది. ఎందుకంటే నిపా వైరస్ని ఎవరైతే కంట్రోల్ చేయగలిగారో వాళ్ళు కరోనా వైరస్ని కంట్రోల్ చేయడంలో సక్సెస్ అయ్యారన్నట్టుగా న్యూస్లో వచ్చింది. అందువల్ల ఇది మనం చదువుకోవాలి. ఇది నిపా అనేటటువంటి వైరస్ ద్వారా వ్యాప్తిస్తుంది. ఇది ఇన్ఫెక్టెడ్ బ్యాట్స్, గబ్బిలాలు, పిగ్స్, వాటికి ఈ వైరస్తో ఇన్ఫెక్ట్ అయి ఉంటే ఈ పర్టికులర్ గబ్బిలాలు, బ్యాట్స్ ఎవరైతే కాంటాక్ట్లో వస్తారో వాళ్ళకి ఇది వ్యాప్తిస్తుంది. ఎయిర్ డ్రాప్లెట్స్ అంటే వాళ్ళు తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు దాని నుంచి వేరే వాళ్ళకి వ్యాప్తిస్తుంది. దీంట్లో ఫీవర్, హెడేక్ రావడము, మెంటల్ కన్ఫ్యూజన్, ఎందుకంటే ఇది బ్రెయిన్ సెల్స్ని ఇంపాక్ట్ చేస్తుంది కాబట్టి. అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్, ఫ్యాటల్ ఎన్సెఫలైటిస్, సెఫాలి అంటే బ్రెయిన్, ఎన్సెఫలైటిస్ అనేటటువంటిది రావడము, ఇవి దీని యొక్క సిమ్టమ్స్గా ఉంటాయి. దీన్ని డయాగ్నైజ్ చేయడానికి PCR టెస్ట్ అనేటటువంటిది వాడతారు. ప్రస్తుతానికి నిపాకి వ్యాక్సిన్ లేదు. బ్యాట్స్ అనేటటువంటివి దీని యొక్క న్యాచురల్ హోస్ట్. కోవిడ్-19తో పోలిస్తే మోర్టాలిటీ రేట్, చనిపోయే వాళ్ళ శాతం ఎక్కువే, కానీ R0 లేదా స్ప్రెడ్ రేట్ అనేటటువంటి దీనికి తక్కువ. నిపా మరియు కోవిడ్-19లో మరణాల సంఖ్య దేనికి ఎక్కువగా ఉంటుంది? నిపాకి. ఇన్ఫెక్షన్ రేట్ దేనికి ఎక్కువగా ఉంటుంది? కోవిడ్-19కి. ఈ విధంగా కంపారిజన్ అడగచ్చు. రెండు కూడా వైరస్ ద్వారానే వస్తాయి, రెండు కూడా జూనోటిక్ జంతువుల ద్వారా వచ్చేవే, రెండు కూడా బ్యాట్స్ అనేటటువంటివి న్యాచురల్ రిజర్వాయర్గా పనిచేస్తాయి. రెండిట్లో కూడా కాంటాక్ట్ ట్రేసింగ్, ఎవరికి వచ్చింది వాళ్ళని ట్రేస్ చేయడము, వాళ్ళని ట్రీట్ చేయడం అన్నటువంటిది ఇంపార్టెంట్ పార్ట్గా ఉంటుంది. కాంటాక్ట్ ట్రేసింగ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ డిసీజ్ వచ్చేటప్పటికి హాంటా వైరస్ డిసీజ్. ఇది కూడా చైనాలోనే వ్యాప్తించడం జరిగింది. మరి కరోనా వైరస్ ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు హాంటా వైరస్ కూడా వచ్చింది. ఇది ఇంకొక పాండమిక్ అవ్వచ్చేమో అన్నారు, బట్ ఆ తర్వాత దీని యొక్క వ్యాప్తి తగ్గిపోయింది, ఎందుకంటే దానికి వ్యాక్సిన్ కానీ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి. ఒకసారి చూడండి, హాంటా వైరస్ అన్నది ఆర్థో హాంటా వైరస్ అనేటటువంటి గ్రూపింగ్కి సంబంధించి ఈ వైరస్ వల్ల ఈ వ్యాధి వస్తుంది. ఇది రోడెంట్స్ అంటే ఎలుకలు ఇలాంటి వాటి యొక్క యూరిన్, డ్రాపింగ్, సెలైవా వీటి ద్వారా మనుషులకు వ్యాప్తిస్తుంది. దీని యొక్క సిమ్టమ్స్ వచ్చేటప్పటికి హెమరేజిక్ ఫీవర్ మరియు రీనల్ సిండ్రోమ్ ఉంటుంది. దీన్ని RT-PCR టెస్ట్ ద్వారా డయాగ్నైజ్ చేయొచ్చు. వ్యాక్సిన్ దీనికి ఆల్రెడీ అవైలబుల్గా ఉంది. ఈ వైరస్ అనేటటువంటిది పర్సన్ టు పర్సన్ స్ప్రెడ్ కాదు. కరోనా వైరస్ పర్సన్ టు పర్సన్ స్ప్రెడ్ అవుతుంది, అవునా? ఇది పర్సన్ టు పర్సన్ స్ప్రెడ్ కాదు. దీనికి ఇది ఎయిర్ బార్న్ కూడా కాదు, గాలి ద్వారా ఇది వ్యాప్తించదు. డైరెక్ట్గా ఇన్ఫెక్ట్ అయినటువంటి యానిమల్స్ ద్వారానే ఇది మనకి వ్యాప్తిస్తుంది. నెక్స్ట్ డిసీజ్ వచ్చేటప్పటికి స్వైన్ ఫ్లూ. ఇది కూడా మనకి చాలా న్యూస్లో ఉంది. స్వైన్ ఫ్లూలో కొత్త రకం G4 టైప్ ఆఫ్ ఇన్ఫెక్టివ్ వైరస్ని కనుగొనడం జరిగింది. అందువల్ల ఇది మనకి న్యూస్లో ఉంది. గమనించాలి, స్వైన్ ఫ్లూ అనేటటువంటిది, స్వైన్ అనేటటువంటిది పందులు న్యాచురల్ హోస్ట్గా దీనికి ఉంటాయి కాబట్టి స్వైన్ ఫ్లూ అనే ఆ డిసీజ్కి పేరు పెట్టడం జరిగింది. ఇన్ఫ్లుయెన్జా వైరస్ అయినటువంటి H1N1, H3N2 ఈ స్ట్రెయిన్స్ ఆఫ్ వైరస్ మనకి స్వైన్ ఫ్లూని కలగజేస్తాయి. ఇవి పిగ్స్ నుంచి
హ్యూమన్ టు హ్యూమన్ ట్రాన్స్మిషన్ అనేది దీంతో జరుగుతుంది. ఇది వచ్చినప్పుడు ఫీవర్, లెథర్జీ, బ్రీతింగ్లో డిఫికల్టీ రావడము ఇది జరుగుతూ ఉంటుంది. దీనికి రియల్ టైం పీసీఆర్ అనేటటువంటిది వాడతారు. స్వైన్ ఫ్లూకి ఆల్రెడీ వ్యాక్సిన్ అనేటటువంటిది వచ్చింది. మరి 2009లో స్వైన్ ఫ్లూని పాండమిక్గా WHO గుర్తించడం జరిగింది. మోర్టాలిటీ రేట్ అంటే మరణాల సంఖ్య COVID-19తో పోలిస్తే చాలా తక్కువ. రీసెంట్గా G4 అనేటటువంటి స్ట్రెయిన్ ఆఫ్ వైరస్ అనేటటువంటిది H1N1కి సంబంధించి న్యూస్లో వచ్చింది. ఇది కూడా మనకి ఎక్కువగా పంతుల్ని చైనాలో ఇంపాక్ట్ చేస్తుంది అన్నట్టుగా న్యూస్లో మనం చూడడం జరిగింది. స్వైన్ ఫ్లూ వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ డిసీజ్ వచ్చేటప్పటికి ఎబోలా వైరస్ డిసీజ్ అనేటటువంటిది దానికి తయారు చేసినటువంటి డ్రగ్స్ని రీపర్పస్ చేసి COVID-19కి వాడాలి అన్నట్టుగా ప్రయత్నిస్తున్నారు. అందువల్ల ఇది మనకి న్యూస్లో ఉంది. మరి చూద్దాం. ఎబోలా వైరస్ అనేది ఫ్లావివిరిడే గ్రూప్ ఆఫ్ వైరస్కి సంబంధించినటువంటిది. ఇది బ్లడ్ సెక్రీషన్స్, ఆర్గాన్స్, బాడీ ఫ్లూయిడ్స్ ఎవరైతే ఇన్ఫెక్ట్ అయిన పర్సన్ ఉన్నారో సో వాళ్ళ నుంచి ఇంకొకరికి ఇన్ఫెక్ట్ అయ్యేటటువంటి అవకాశం అనేటటువంటిది ఉంది. ఎబోలా వైరస్ ఇది వెస్ట్ ఆఫ్రికాలో ముందుగా 1970sలో దీన్ని అక్కడ ఉన్నటువంటి ఫారెస్ట్ కమ్యూనిటీస్కి ఇది రావడం జరిగింది. ఆ తర్వాత చాలా దేశాలకి స్ప్రెడ్ అవ్వడం జరిగింది. దీని యొక్క సిమ్టమ్స్ ఏంటి? ఫీవర్, మజిల్ పెయిన్ రావడం, హెడేక్స్ రావడము, లివర్ మాల్ ఫంక్షన్, కిడ్నీ ఇవన్నీ కూడా దెబ్బతిండడం ఇవన్నీ జరుగుతాయి. మరి దీన్ని డయాగ్నైజ్ చేసేందుకు ఎలీజా బ్లడ్ టెస్ట్, యాంటీజెన్ డిటెక్షన్ టెస్ట్, సీరం న్యూట్రలైజేషన్ టెస్ట్, RT-PCR టెస్ట్, ఎలక్ట్రాన్ మైక్రోస్కోపీ ఇవన్నీ వాడతారు. దీనికి వ్యాక్సిన్ ఉందా? ప్రస్తుతానికి దీనికి వ్యాక్సిన్ లేదు. అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఏంటి? ఇది కూడా జూనోటిక్ డిసీజ్, జంతువుల ద్వారానే వ్యాప్తిస్తుంది. ఎబోలా వైరస్ డిసీజ్ ఏంటి? జూనోటిక్ డిసీజ్. మరి రీసెంట్గా మనకి రెమ్డెసివిర్ అనేటటువంటి డ్రగ్ని మీరు చదివే ఉంటారు. ఈ రెమ్డెసివిర్ అనేటటువంటిది ఎబోలా కోసమని తయారు చేశారు. దీన్ని రీపర్పస్ చేసి COVID-19 డ్రగ్గా ప్రస్తుతానికి మనం వాడుతూ ఉన్నాం. సో ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. రెమ్డెసివిర్ అనేటటువంటి డ్రగ్ ఏదైతే ఉందో యాంటీవైరల్ డ్రగ్, ఇది వ్యాక్సిన్ కాదు, డ్రగ్, యాంటీవైరల్ మెడిసిన్. ఈ యాంటీవైరల్ మెడిసిన్ అనేటటువంటిది దేనికోసం ముందుగా తయారు చేశారు, దాన్ని ఏ రీపర్పస్డ్ డ్రగ్గా వాడుతున్నారన్నది ఇంపార్టెంట్ ప్రిలిమ్స్ క్వశ్చన్ అవ్వచ్చు. నెక్స్ట్ డిసీజ్ వచ్చేటప్పటికి ట్యూబెరిక్యులోసిస్, టీబీ అని చెప్తుంటాము. టీబీ కేసెస్ అనేటటువంటివి బాగా పెరుగుతూ ఉన్నాయి. అందరూ కూడా COVID-19 మీద ఎందుకు ఫోకస్ చేస్తున్నారు? టీబీ కేసెస్తో కూడా ఎక్కువ మంది చనిపోతుంటారు, ఎక్కువ మందికి ఇన్ఫెక్షన్ వస్తూ ఉంటుంది. దీని మీద ఎందుకు ఫోకస్ చేయట్లేదు అన్నట్టుగా మనకు చాలాసార్లు ఇది న్యూస్లో ఉంది. అందువల్ల మనం దీన్ని చదువుతున్నాం. ట్యూబెరిక్యులోసిస్ లేదా టీబీ అనేటటువంటిది ఏ బ్యాక్టీరియా ద్వారా వస్తుంది? మైకోబాక్టీరియం ట్యూబెరిక్యులోసిస్ అనేటటువంటి బ్యాక్టీరియా. ఇప్పటివరకు మనం చదివినవి వైరల్ డిసీజెస్. ఇది బ్యాక్టీరియా. ఇది ఎయిర్ డ్రాప్లెట్స్, ఇన్ఫెక్టెడ్ పర్సన్ దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు ఎయిర్ డ్రాప్లెట్ నుంచి ఇది స్ప్రెడ్ అవుతుంది. దీని సిమ్టమ్స్ సివియర్గా దగ్గు రావడము, ఫీవర్ రావడము, నైట్ స్వెట్స్, వెయిట్ లూజ్ అవ్వడము ఇవన్నీ కూడా టీబీ యొక్క సిమ్టమ్స్. దీన్ని డయాగ్నైజ్ చేసేందుకు చెస్ట్ ఎక్స్రే మరియు స్పూటం అంటారు, స్పూటం టెస్ట్ని వాడతారు. దీనికి వ్యాక్సిన్ ఆల్రెడీ అవైలబుల్గా ఉంది. బీసీజీ వ్యాక్సిన్ అనేది టీబీ చిన్నప్పుడే ఇచ్చేటటువంటి వ్యాక్సిన్ అనమాట. బీసీజీ ఆల్రెడీ అవైలబుల్గా ఉంది. దీనికి సంబంధించి ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ టీబీ, MDR టీబీ అంటారు. అంటే దీనికి యాంటీబయాటిక్స్ తీసుకుంటారు దీన్ని నయం చేయడం కోసం. సో అవి రెగ్యులర్గా వాడకపోయినా ఇర్రెగ్యులర్గా వాడినా మనకి మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ టీబీ కేసెస్ నమోదవుతాయి. అవి ఇండియాలో చాలా ఎక్కువగా నమోదవుతున్నాయని చెప్పారు. యునైటెడ్ నేషన్స్ కింద టీబీని 2030కి ఎలిమినేట్ చేయాలన్నది గోల్. కానీ మన ఇండియా ఏమంది, మన 2025 కల్లా మేము దీన్ని ఎలిమినేట్ చేస్తాము అన్నట్టుగా మన ఇండియా చెప్పడం జరిగింది. మనకి నేషనల్ టీబీ ప్రోగ్రామ్ అనేటటువంటిది ఉంది. ఈ నేషనల్ టీబీ ప్రోగ్రామ్ కింద మేము త్వరగానే దీన్ని నయం చేస్తామన్నారు. బట్ కేసెస్ అయితే పెరుగుతూనే ఉన్నాయి. నెక్స్ట్ డిసీజ్ వచ్చేటప్పటికి పోలియో మైలైటిస్. WHO నుంచి USA బయటకు వచ్చేస్తున్నాము అని అనౌన్స్ చేసినప్పుడు చాలామంది ఏమన్నారు, పోలియో డిసీజ్ అనేటటువంటిది మళ్ళీ పెరగచ్చేమో, ఫండింగ్ తగ్గుతుంది, ప్లస్ ఈ COVID-19 వల్ల వ్యాక్సినేషన్ ప్రాపర్గా జరగట్లేదు. చిన్నపిల్లలకి వ్యాక్సిన్ ఇవ్వాలి పోలియోకి సంబంధించి. సో వ్యాక్సినేషన్ సరిగా జరగట్లేదు, అందువల్ల కూడా పోలియో మైలైటిస్ మళ్ళీ రావచ్చు అన్నట్టుగా మనకి చాలా రిపోర్ట్స్ వచ్చాయి. అందువల్ల మనం దీని గురించి చదువుకోవాలి. ఫస్ట్ అసలు పోలియో మైలైటిస్ అనేటటువంటి డిసీజ్ పోలియో వైరస్ అనే దాని ద్వారా వస్తుంది. ఇది ఫీసెస్,
ఇన్ఫెక్టెడ్ పర్సన్ ఫీసెస్ నుంచి ఇది స్ప్రెడ్ అవుతుంది. దీని సిమ్టమ్స్ ఏంటి? బాడీ పెయిన్స్, బ్యాక్ బోన్లోను ఇంటెస్టైన్ సెల్స్ డిస్ట్రాయ్ అవుతాయి. అందుకే కదా మనకి గమనిస్తే సరిగా నిల్చోలేరు, కొంతమందికి ఈ బ్యాక్ బోన్ అనేటటువంటి ప్రాబ్లం ఉంటుంది, కొంతమంది కాళ్ళు సరిగా పనిచేయవు. ఇలాగా మనకి సిమ్టమ్స్ అనేటటువంటివి ముందుగా కనిపిస్తాయి. దీన్ని డయాగ్నైజ్ ఎలా చేస్తారు? సెరిబ్రో ఫ్లూయిడ్ అనాలిసిస్ మరియు సీరలాజికల్ బ్లడ్ టెస్ట్ చేయడం ద్వారా మనకి పోలియో మైలెటస్ వ్యాధి ఉందా లేదా అని డయాగ్నైజ్ చేస్తారు. దీనికి వ్యాక్సిన్ అవైలబుల్గా ఉంది. 2 రకాల వ్యాక్సిన్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఒకటి ఓరల్ పోలియో వ్యాక్సిన్, 2 ఇనాక్టివేటెడ్ పోలియో వ్యాక్సిన్, ఐపీవీ మరియు ఓపీవీ. మనకి పోలియో చుక్కలు అంటుంటారు కదా, సంవత్సరం మనకి పోలియో డే అని చెప్తూ ఉంటారు. సో ఆ పోలియో చుక్కలప్పుడు మనకు వేసేదేంటి? ఓరల్ పోలియో వ్యాక్సిన్. జనరల్గా ఇది 5 సంవత్సరాల లోపల ఉన్నటువంటి పిల్లలకి ఎఫెక్ట్ చేస్తుందన్నమాట. పోలియోలో పోలియో వైరస్ టైప్ 1, టైప్ 2, టైప్ 3 ఇలాగ 3 టైప్స్ అనేటటువంటివి ఉన్నాయి. ఇండియాని 2014లో పోలియో ఫ్రీగా WHO డిక్లేర్ చేయడం జరిగింది. ఇండియాలో పోలియోని ఎలిమినేట్ చేసింది అన్నట్టుగా 2014లో WHO డిక్లేర్ చేయడం జరిగింది. ప్రస్తుతానికి ప్రపంచం అనేటటువంటి వరల్డ్ వైడ్గా అన్ని కంట్రీస్లో పోలియో వైరస్ టైప్ 2 స్ట్రెయిన్, టైప్ 3 స్ట్రెయిన్ని ఎరాడికేట్ చేశామన్నట్టుగా WHO చెప్పింది. అంటే ప్రస్తుతానికి మనం టైప్ 1 పోలియో మాత్రమే, వైల్డ్ పోలియో టైప్ 1 మాత్రమే ఉంది. మన ఇండియాలో 2014లోనే పోలియో ఎలిమినేట్ చేసేసాము. ఇప్పుడు వ్యాక్సిన్స్ ఇవి రెగ్యులర్గా ఇవ్వకపోతే మళ్ళీ వచ్చే అవకాశం ఉంది అన్నట్టుగా WHO చెప్పడం జరిగింది. నెక్స్ట్ డిసీజ్ న్యూస్లో ఉండేది బ్యూబోనిక్ ప్లేగ్ అంటున్నాము. బ్యూబోనిక్ ప్లేగ్, దీన్నే బ్లాక్ డెత్ అని కూడా పిలుస్తూ ఉంటాం. ఇది ఒక బ్యాక్టీరియా ద్వారా వస్తుంది. ప్లేగ్ అనేటటువంటిది బ్యాక్టీరియా ద్వారా వస్తుంది. ఎర్సినా పెస్టిస్ అనేటటువంటి బ్యాక్టీరియా ద్వారా వస్తుంది. ఇది జూనోటిక్ డిసీజ్. అంటే ర్యాట్స్, ఫ్లీస్ అంటే ఏంటి? మనకి ఈ ఈగలు ఉంటాయి, వీటి ద్వారా స్ప్రెడ్ అవుతుంది. అంటే వీటిలో ఈ వైరస్ ఉంటుంది, ఇవి మనం వీటితో కాంటాక్ట్ అయినప్పుడు మనకు వస్తుంది. దీని సిమ్టమ్స్ ఏంటి? ఫీవర్, హెడేక్స్ రావడము, వామిటింగ్ రావడము, లింఫ్ నోడ్స్ అంటే జాయింట్స్ వీటి దగ్గర గడ్డలుగా వాస్తున్నట్టు అలా వస్తుంది. బ్యూబోస్ అని అంటారు, అందుకే దాని పేరు బ్యూబోనిక్ ప్లేగ్ అని అంటాము. డయాగ్నోసిస్ అనేటటువంటిది ల్యాబొరేటరీ టెస్టింగ్ చేస్తారు. బ్లడ్ శాంపిల్స్, స్పూటం, గల్లా అంటాం తెలుగులో, స్పూటం శాంపిల్స్, పస్ అంటే ఆ పర్టికులర్ గడ్డలుగా వచ్చిన ప్లేస్ నుంచి వచ్చిన చీము, దాన్ని టెస్ట్ చేయడం ద్వారా మనకి కన్ఫర్మేషన్ చేస్తారనమాట అది బ్యూబోనిక్ ప్లేగా కాదా అని. బ్యూబోనిక్ ప్లేగ్కి వ్యాక్సిన్ ఉంది ఆల్రెడీ. బ్యూబోనిక్ ప్లేగ్కి సంబంధించి వ్యాక్సిన్ అనేటటువంటిది ఉంది. బ్యూబోనిక్ ప్లేగ్నే బ్లాక్ డెత్ అంటాం. ఇక్కడ మనం అడిషనల్గా తెలుసుకోవాల్సిన పాయింట్ ఏంటి? బ్యూబోనిక్ ప్లేగ్ మరియు నిమోనిక్ ప్లేగ్ అంటాం. నిమోనిక్ ప్లేగ్ అంటే ఆ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అనేటటువంటిది లంగ్స్ని చేరితే మనం దాన్ని నిమోనిక్ ప్లేగ్ అని అంటాము. బ్యూబోనిక్ ప్లేగ్ అంటే అది లింఫ్ నోడ్స్ని చేరితే దాన్ని బ్యూబోనిక్ ప్లేగ్ అంటాము. బ్యూబోనిక్ ప్లేగ్ అనేటటువంటిది మోస్ట్ కామన్ టైప్ అన్నమాట. నిమోనిక్ ప్లేగ్ అనేటటువంటిది మోస్ట్ డెడ్లీ. కాకపోతే ఇది అంత కామన్ కాదు. వెరీ వెరీ ఇంపార్టెంట్, న్యూస్లో చాలా వరకు ఉంది ఇది. నెక్స్ట్ డిసీజ్ వచ్చేటప్పటికి టిక్ బైట్ డిసీజ్. టిక్స్ అంటాం, చిన్న పురుగులు. సో ఆ టిక్ బైట్ డిసీజ్ అంటే ఏంటో చూద్దామా? ఇక్కడ చూడాలి. టిక్ బైట్ డిసీజ్, దీన్నే సివియర్ ఫీవర్ విత్ థ్రాంబోసైటోపీనియా సిండ్రోమ్ అని పిలుస్తారు టెక్నికల్ పేరు. సో ఆ సివియర్ ఫీవర్ విత్ థ్రాంబోసైటోపీనియా సిండ్రోమ్ వైరస్ అనేటటువంటిది దీన్ని కలగజేస్తుంది. ఈ వైరస్ అనేటటువంటిది టిక్ బైట్స్లో ఉంటుంది. ఈ టిక్ బైట్స్ ఎప్పుడైతే మనుషుల్ని కొడతాయో అప్పుడు ఈ వైరస్ అనేటటువంటిది మనుషుల లోపలికి వ్యాప్తిస్తుంది. దీని యొక్క సిమ్టమ్స్ వచ్చేటప్పటికి హెడేక్, ఫీవర్, నాజియా, మజిల్ పెయిన్ ఉండడము, అబ్డామినల్ పెయిన్ ఉండడము, ఇవన్నీ కూడా అన్నమాట. దీన్ని ఏ విధంగా డయాగ్నైజ్ చేస్తారు? వైరస్ కాబట్టి PCR టెస్ట్ మరియు ఫిజికల్ ఎగ్జామినేషన్, ఆ పురుగులు ఉన్నాయా మన చర్మం మీద, ఇవి చూసి దాన్ని డయాగ్నైజ్ చేస్తారు. ఇది వ్యాక్సిన్ లేని డిసీజ్. దీనికి యాంటీవైరల్స్ అవైలబుల్గా ఉన్నాయి, మెడిసిన్ అవైలబుల్గా ఉంది. ఈ SFTS సివియర్ ఫీవర్ విత్ థ్రాంబోసైటోపీనియా సిండ్రోమ్ అనేటటువంటిది టాప్ 10 ప్రయారిటీ డిసీజెస్లో ఒకటిగా చేర్చడం జరిగింది WHO. ఎందుకని? ఇది మోర్టాలిటీ రేట్ అనేటటువంటిది ఎక్కువగా ఉంటుంది ఇది వచ్చినప్పుడు, అందువల్ల దీన్ని టాప్ 10 డిసీజెస్లో ఒకటిగా WHO చేర్చడం జరిగింది. చైనాలో ఇది రిపోర్ట్ అవ్వడం జరిగింది రీసెంట్గానే. నెక్స్ట్ డిసీజ్ వచ్చేటప్పటికి జికా వైరస్. మరి ఇది దేనివల్ల వ్యాప్తిస్తుంది? ఫ్లావివిరిడే అనేటటువంటి గ్రూప్ ఆఫ్ వైరసెస్కి సంబంధించింది జికా వైరస్. ఇందాక మనం ఎబోలా అన్నటువంటి ఎబోలా డిసీజ్ కూడా ఏ గ్రూప్ ఆఫ్ వైరస్కి సంబంధించి అనుకున్నాం? ఫ్లావివిరిడే గ్రూప్కి సంబంధించిందే. ఇది దేని ద్వారా స్ప్రెడ్ అవుతుంది? మస్కిటోస్.
ఏడిస్ యాజిప్టి మస్కిటోస్ అనేటటువంటి ద్వారా జికా వైరస్ అనేటటువంటి స్ప్రెడ్ అవుతుంది. కానీ ఎబోలా అనేటటువంటి దేని ద్వారా స్ప్రెడ్ అవుతుందండి? సో యానిమల్స్, ఇన్ఫెక్టెడ్ సర్ఫేసెస్ వాటి ద్వారా స్ప్రెడ్ అవుతుంది. దీని యొక్క సిమ్టమ్స్ చూడండి, జాయింట్ పెయిన్స్, ర్యాషెస్ రావడము, అపెటైట్ ఆకలి లేకపోవడం, ఇవన్నీ. చాలాసార్లు డెంగీ వ్యాధికి కూడా ఇలాంటి సిమ్టమ్సే ఉండడం వల్ల ఈ రెండింటిని డయాగ్నైజ్ చేయడంలో కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారనమాట. అయితే దాని నిర్ధారణ కోసం RT-PCR టెస్ట్ని వాడుతూ ఉంటారు. వ్యాక్సిన్ అవైలబుల్గా లేదు, జికా వైరస్కి వ్యాక్సిన్ అవైలబుల్గా లేదు. ఇది మైక్రోసెఫాలీ, చిన్న తలకాయ. ప్రెగ్నెంట్ విమెన్లో కనుక ఈ విధంగా జికా వైరస్ కనుక వ్యాప్తిస్తే ఆమెకు పుట్టబోయే బిడ్డలో తల చిన్నగా పుట్టడం ఇలా జరుగుతుంది. దాన్నే మైక్రోసెఫాలీ అని అంటాము. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి? జికాకి వ్యాక్సిన్ లేదు, కానీ డెంగీ వ్యాధికి వ్యాక్సిన్ అనేటటువంటిది ఆల్రెడీ వచ్చింది. డెంగీ వ్యాధికి వ్యాక్సిన్ అనేటటువంటిది ఉంది. ఇక్కడ మనం ఇంకో గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, డెంగ్యూ వ్యాధి వెస్ట్ నైల్ ఫీవర్ అంటారు. వెస్ట్ నైల్ ఫీవర్, ఎల్లో ఫీవర్ విన్నారా ఎప్పుడైనా? ఎల్లో ఫీవర్ అని అంటాము. జికా వైరస్, ఎబోలా వైరస్, ఇవన్నీ కూడా ఫ్లావివిరిడే అనేటటువంటి గ్రూప్కి సంబంధించినటువంటి వైరస్లు అనమాట. ఫ్లావివిరిడే గ్రూప్కి సంబంధించినవి. ఇక్కడ జికాకి, డెంగీకి, ఈ రెండిటికి కన్ఫ్యూజన్ డయాగ్నైజ్ చేయడంలో వీటి మీద టెస్ట్ చేయొచ్చు. ప్రిలిమ్స్ క్వశ్చన్స్ జాగ్రత్తగా చూసుకోవాలి. లాస్ట్ డిసీజ్ వచ్చేటప్పటికి మీజల్స్, తట్టు. సో మీజల్స్కి సంబంధించి ఏంటో చూద్దాం. వరల్డ్ వైడ్గా మీజల్స్ కేసెస్ పెరుగుతున్నాయి, వ్యాక్సినేషన్ తగ్గుతుంది అన్నట్టుగా మనకి WHO రిపోర్ట్ చెప్పడం జరిగింది. అందువల్ల మనం మీజల్స్కి సంబంధించి చూద్దాం. మన చుట్టూ ఉన్నటువంటి దేశాల్లో శ్రీలంక, భూటాన్, ఈ 2 దేశాలు మన నైబర్స్లో శ్రీలంక, భూటాన్, మాల్దీవ్స్, ఈ 3 దేశాలని మీజల్స్ ఫ్రీ కంట్రీస్గా WHO గుర్తించడం జరిగింది. మన చుట్టూ ఉన్న చిన్న చిన్న దేశాలు, వాటిలో మీజల్స్ ఫ్రీగా గుర్తించారు. మన దేశం మాత్రం మీజల్స్ ఎక్కువ కేసులు నమోదవుతూ ఉన్నాయి. శ్రీలంక, భూటాన్, మాల్దీవ్స్, ఈ 3 మీజల్స్ ఫ్రీగా గుర్తించడం జరిగింది. ఆ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి. సరే, ఇంతకు మీజల్స్ ఎలా వస్తుంది ఏంటో చూద్దాం. మీజల్స్ వైరస్ ద్వారా వస్తుంది. ఇది పారామైక్సో వైరస్ అనేటటువంటి ఫ్యామిలీ ఆఫ్ వైరస్కి సంబంధించినటువంటిది. ఇది హైలీ ఇన్ఫెక్షువస్. ఏది కరోనా కంటే చాలా హైలీ ఇన్ఫెక్షువస్ అన్నమాట మీజల్స్ అనేటటువంటిది. సో ఇది నోస్, మౌత్ లేదా థ్రోట్ ఇన్ఫెక్టెడ్ పర్సన్స్ దగ్గర ఉన్నప్పుడు ఈ డ్రాప్లెట్స్ నుంచి ఈ మీజల్స్ వ్యాధి అనేది సోకుతుంది. హై ఫీవర్, రన్నింగ్ నోస్, ఇవన్నీ కూడా దాని యొక్క సిమ్టమ్స్. దీంట్లో యాంటీబాడీ టెస్ట్ మరియు PCR టెస్ట్ ద్వారా మీజల్స్ని డయాగ్నైజ్ చేస్తారు. వ్యాక్సిన్ ఆల్రెడీ అవైలబుల్గా ఉంది. మమ్స్, మీజల్స్ అండ్ రూబెల్లా MMR వ్యాక్సిన్ అనేటటువంటిది ఆల్రెడీ అవైలబుల్గా ఉంది. కానీ వ్యాక్సిన్ తీసుకోవడంలోనే చాలామంది ఫెయిల్ అవుతున్నారని చెప్తున్నారు. సివియర్ కేసెస్లో ఇది బ్లైండ్నెస్ని, ఎన్సెఫలైటిస్ని కలగజేస్తుంది. సివియర్ డయేరియాకి దారితీస్తుంది. చాలా కేసుల్లో చనిపోతూ ఉంటారు కూడా. సో వ్యాక్సిన్ హెజిటెన్సీ అనేటటువంటిది పెరుగుతుంది మీజల్స్కి సంబంధించి. WHO చెప్పినటువంటి రిపోర్ట్లో సారాంశం ఇది. అందువల్ల ఇది మనకి న్యూస్లో ఉంది. ఇవి మన 11 ఇంపార్టెంట్ డిసీజెస్ అండి. ఆల్ ద వెరీ బెస్ట్. దీనికి సంబంధించి ఏమైనా క్వశ్చన్స్ కానీ క్వరీస్ కానీ ఉంటే కమెంట్ సెక్షన్లో అడగండి. థ్యాంక్ యూ వెరీ మచ్.